నాకైతే మస్తు భయం వేస్తుంది, ఇంకా టెన్షన్ కూడా అవుతుంది. మా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో. ఆయనతో బండి తీసుకుపోయి ఆడనే ఇచ్చేసి అని అంటాడో ఏమో. ఏం కాదులేమ్మా, ఇంకా భయపడితే అయిపోతుంది మంచిగా. పోదమ్మా పోదమ్మా. మస్తు నవ్వుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మా ఆయనకు తెలియకుండా నేనైతే ఒక పెద్ద ఘనకార్యం అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మేము వాడుతున్న బైక్ అయితే చాలా రోజులు అయిపోయింది తీసుకొని. ఈ మధ్య అది ఊరికే రిపేర్ కూడా అవుతుందన్నమాట. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా మధ్యలో రోడ్ మీద కూడా ఒక్కొక్కసారి అది ఆగిపోతుందన్నమాట. ఇంకా అందుకోసమని నేను అవన్నీ చూసి మా ఆయనకైతే ఈ సర్ప్రైజ్ అయితే ఇవ్వాలని ప్లాన్ చేశాను. మేము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. మా ఆయన లేకుండా నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళను కూడా. కృతిక్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇంకా మేమైతే షోరూమ్కి అయితే వచ్చాము. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా అన్ని బైక్లు అయితే చూస్తున్నాం ఏది తీసుకుంటే బాగుంటుంది అని. మా ఆయన లేకుండా ఒక పాల ప్యాకెట్ తీసుకురావాలంటేనే నేను చాలా టెన్షన్ పడతాను. అలాంటిది మా ఆయన ఈరోజు లేకుండా నేను బైక్ కొనడానికి అయితే వచ్చాను. ఇదైతే నా లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటా నేనైతే. మేమైతే స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నాము. అసలు ఏ స్కూటీ తీసుకుంటే బాగుంటుందో కూడా నాకైతే అసలు ఏం ఐడియా లేదు. కానీ మా కృతిక్ అయితే ఈ దానికోసం అయితే చాలా హెల్ప్ చేశాడు నాకు. అన్ని రోజు సెర్చ్ చేయడం, అంటే ఏది తీసుకుంటే బాగుంటుంది, ఎలక్ట్రిక్ వెహికలా లేదంటే నార్మల్ వెహికలా అని వాడైతే చాలా థింక్ చేసి నాకైతే సజెషన్స్ అయితే ఇచ్చాడు. ఈ బండి తీసుకోవడానికి కూడా మేము ఒక 2 days నుంచి అయితే తిరుగుతున్నాము. మేమైతే 18th July రోజున ఈవినింగ్ అయితే యమహా ZR 125 హైబ్రిడ్ మోడల్ అయితే బుక్ చేసి ఇంటికైతే వచ్చాము. బైక్ డెలివరీ అయితే 2 days లో ఇస్తానని చెప్పారనమాట. ఇంకా ఇదైతే 28th July రోజు మళ్ళీ ఈవినింగ్ అయితే బైక్ డెలివరీ తీసుకోవడానికి అయితే ఆటో బుక్ చేసుకొని ఇంకా మేమైతే వెళ్ళాము. నేను ఇంత పెద్ద ఘనకార్యం చేస్తుంటే వర్షం కూడా పడింది. ఇంకా అక్కడికి షోరూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వర్షం అయితే తగ్గిపోయింది. ఈ యమహా షోరూమ్కి వచ్చే ముందైతే మేము ముందు రోజు టీవీఎస్ షోరూమ్ అలాగే హోండా షోరూమ్కి అయితే వెళ్ళాము. టీవీఎస్ లో అయితే మేము ఐక్యూబ్ ఇంకా జూపిటర్ అయితే చూసాము. నాకైతే ఐక్యూబ్ తీసుకోవాలని చాలా ఇష్టం ఉండే. దాని ప్రైస్ కూడా 1,42,000. ఐక్యూబ్ బ్యాటరీ అయితే 3 years వారంటీ ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ 3 years తర్వాత పాడవుతే కొత్త బ్యాటరీ అయితే కొనాల్సి ఉంటుంది. కొత్త బ్యాటరీ కొనాలంటే 70,000 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మనం ఈవీ వెహికల్ కనుక తీసుకుంటే ఎవ్రీ 3 months కి షోరూమ్ కి వెళ్ళి బైక్ అయితే చెక్ చేయించుకోవాలి. వెళ్ళినప్పుడైతే సర్వీసింగ్కి ఒక 1,500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని కంపేర్ చేస్తే మాకైతే పెట్రోల్ బైక్ అయితే బెస్ట్ అనిపించింది. 5 years తర్వాత పెట్రోల్ బైక్ అయితే అంత ఈజీగా అయితే పాడవ్వదు. ఈవీలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే 70,000 పెట్టి మనము ఈవీ వెహికల్ అయితే తీసుకోవచ్చు. బ్యాటరీకి అయితే ఎవ్రీ మంత్ 1,500 పే చేసుకోవాలి. అలాగే ఏ ఇష్యూ వచ్చినా కంపెనీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇందులో బ్యాటరీ పాడైపోయినా రీప్లేస్మెంట్ ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే డెలివరీ బాయ్స్ కి, రెగ్యులర్ గా లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడైతే మా చిన్నోడు అన్ని బండ్లను అయితే చూస్తున్నాడు అనమాట. నేను పెద్దగా అయినాక ఏ బైక్ కొనుక్కోవాలని. పాపం మా వాడైతే ఇప్పటి నుంచే ఆలోచిస్తుండు, అన్నకి ఏది కొనాలి, నాకేది కొనాలి అని అన్ని వెహికల్స్ అయితే దగ్గరికి వెళ్ళి మరీ చూస్తున్నాడు. నేనైతే ఇక్కడ డాక్యుమెంట్ అయితే ఫిల్ చేస్తున్నాను. డాక్యుమెంటేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పేమెంట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. కొంత అమౌంట్ ఏమో నేను క్యాష్ అయితే ఇచ్చాను, ఇంకా మిగతాది అయితే జీపే చేశాను. ఇక్కడైతే మా చిన్నోడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటంటే మేము 2 days నుంచి తిరుగుతున్నాం కదా, రోజు చూస్తున్నాం పోతున్నాం, ఈ రోజైనా బైక్ కొంటామా లేదా, మన ఇంటికి తీసుకెళ్తామని అడుగుతున్నాడు. డబ్బులు కట్టాం కదా, ఈ రోజు అయితే ఇంకా ఇంటికి తీసుకుపోవచ్చు అంటే మస్తు ఖుషి అయిపోయాడు మా చిన్నగాడు. అన్న నడపనియా, ఆన్ చేయనియా? నువ్వు అన్నేళ్ళు సరేనా? మేము బైక్ బ్లాక్ కలర్ ఎందుకు తీసుకున్నామంటే మా ఆయనకైతే బ్లాక్ కలర్ అంటే ఇష్టము. కానీ మా కృతికేమో రెడ్ కలర్ తీసుకుందాం, మన కార్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పాడు. కానీ రెడ్ కలర్ అయితే దొరకలేదు. ఇంకా మా ఆయనకి ఎలాగో బ్లాక్ కలర్ ఇష్టం కాబట్టి ఇదైతే తీసుకున్నాం.
షోరూమ్ నుంచి బైక్ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా ఆయనకి యూట్యూబ్ ఇన్కమ్తో ఇలా బైక్ ఇప్పించినందుకు నా ఫేస్లో అయితే ఒక సైడ్ హ్యాపీనెస్, ఇంకొక సైడ్ టెన్షన్. మా ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని. మేము బయట నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఆయన అయితే ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. మా చిన్నోడికైతే నాన్నని బయటికి వెళ్దామని అడుగు అని అంటే మా చిన్నోడైతే అడుగుతున్నాడు ఇప్పుడు. బయటికి వెళ్దామా? ఊరికి తిరగడానికి. ఊరికేనా? ఊరికే ఎక్కడ తిరుగుతావు? బయట తిరగాలి. నువ్వు వెళ్ళి 10 minutes లో వచ్చేద్దాం. నువ్వు వెళ్ళి తిరిగి రావచ్చు కదా. నువ్వు రా నాన్న. నువ్వు రా నాన్న. వెళ్దాం ఒక 5 minutes. 5 minutes అని చెప్పగానే మా చిన్నోడు 5 minutes కదా అని పక్కన కూర్చుంటే 10 minutes అయినా ఇంకా అవ్వలేదు. నాన్న ప్యాంట్ మార్చుకో, తొందరగా వెళ్దాం. పద. పద. గైస్ ఇప్పుడైతే మా ఆయన అయితే రెడీ అవుతున్నాడు. మేము బయటికి వెళ్తున్నాము. మా చిన్నగాడు అయితే బయటికి వెళ్దామని అడిగిండు. ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్తాము. నాకైతే మస్తు భయం వేస్తుంది. ఇంకా టెన్షన్ కూడా అవుతుంది మా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో. ఆయనతో బండి తీసుకుపోయి ఆడనే ఇచ్చేసి అని అంటాడో ఏమో. ఏం కాదులేమా, ఇంకా భయపడితే సెట్ అయిపోతుంది మంచిగా. మస్తు నవ్వుతున్నాడు. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడికి చిన్ని? బయటికి. మేము కూడా వస్తాం. నాన్న నేను కూడా వస్తాను. నువ్వెక్కడికి? నేను కూడా వస్తా బయటికి. యాక్చువల్గా మేము మా ఆయనని షోరూమ్కే తీసుకెళ్ళి అక్కడ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటారో అని భయం వేసి ఇలా సర్ప్రైజ్ చేస్తున్నాము. వీడియో అంతే. ఊరికే బాగానే డౌట్ ఇంటి దగ్గర ఎక్కడైనా తిరగాలంటే మేము బైక్లోనే వెళ్తాము. ఇంకా అందుకోసం అని బైక్ దగ్గరికి అయితే వెళ్ళారు. బుక్ చేసాం బాగుందా? అయినా కూడా నమ్మట్లేదు డాడీ. ఆయనకు నమ్మకమే లేదు నా మీద. చూడండి తాళం పట్టట్లేదు. నిజంగానే పట్టట్లేదు. పట్టట్లేదు. కరెక్ట్ పట్టు వస్తుంది. వచ్చిందా? డబ్బులు ఎక్కడికి? డబ్బులు ఎక్కడి? అంత వచ్చింది. బాగుందా? నన్ను ఎంత తిడతారో అనుకున్నాను, కానీ అసలు ఏమనలేరు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ముందు రోజే పంతులు గారికి అయితే ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట ఏ టైం బాగుంది అని. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ 4 to 6 టైం బాగుందని చెప్పారు. మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయితే అయింది. ఇంకా 1/2 hour అయితే ఉందన్నమాట పూజ చేయించడానికి. అంతా ఆ దేవుడి దయతో వర్షం కూడా తగ్గిపోయింది. హ్యాపీగా టైం లోపే మేము పూజ కూడా చేయించాము బండికి. ఇక్కడైతే పంతులు గారు బైక్ కీస్ అయితే ఫస్ట్ నాకు ఇచ్చేసి మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకొని ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేశారు. भरत कुमार नामधेयस्य भारती नम्याः प्रतीक नामधेयस्य नम्याः सह कुटुम्बानां सकल श्रेयस्या देवदवया गिरारोग्यैश्वर्या वृद्धिर्पुस्तकान्यात्ता फलदर्शनं श्री वाहन देवताभ्यो नमः पूजनेन इदं करिष्यामः। एतावानस्य महिमाम् अतोज्जाय गुश्चपूर्जः शिवातोर्वबुधैर्बुधजः पुनः यतो विश्वं विक्रामत् शासनानुजने अपि तस्मात् विराडजायत विराजो अधिपूर्जः तदातो अस्य निश्चदात् पश्चात् कोऽपि मतो पुरः चतुर्जेण हविषः देवे उपस्थयेस्तेष्मा देवे मृदां कां तोत्मिदान्
అనుకున్న టైంకి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర నుంచి కీస్ ఇవ్వగానే ఆ కీస్ అయితే మా ఆయనకైతే ఇస్తున్నాను ఇప్పుడు. బైక్ బాగుందా? బైక్ బాగుందా? బాగుంది కానీ ఎప్పుడు కొన్నారు? 2 days అయింది, ఇప్పుడు వచ్చింది అది. 2 days అయింది. 2 days ఆర్డర్, 2 days ముందు ఆ ఆర్డర్ బైక్ చేసాను. కొనాలని ఎందుకు అనిపించింది? లేదు, నీకు బ్లాక్ కలర్ ఇష్టం కదా, రెడ్ కలర్ ముందు చాలా సార్లు చూసినాం. రెడ్ కలర్ది కనిపించలేదు, మన కార్ సెట్ అయ్యేది. ఇంకా ఇవన్నీ బ్లాక్ ఎప్పుడు ఇష్టం అని నిన్న వెళ్ళాం కదా, నిన్న మొన్న తెలియదు. అప్పుడు చూసేసి వచ్చినాం. బాగా తెలియదు. రెడ్ కలర్ చూస్తే ఏమైంది, ఫ్యాసినోలో రెడ్ ఉంది, కృతికేమో ఫ్యాసినో వచ్చింది, కానీ అది నీకు సెట్ కాదేమో అనిపించింది. రెడ్ వేద్దాం అనుకున్నాము, దీనికి ఏంటంటే అదేంటి గేర్ ఏదో అన్నాడు కదా కృతి, డిస్క్ బ్రేక్ ఉంటే మంచిదంట కదా. రెడ్ కోసం మస్తు వెతికినాం, ఫ్యాషన్ ఒకటి ఉంది, ఇంకా ఫ్యాసిన్ మళ్ళీ ఇది ZRది కంపేర్ చేస్తే ఇదే బాగుంది రేటింగ్ అదంతా, అందుకోసం ఇది చేసినాం. మైలేజ్ కూడా టీవీఎస్ ఏది జూపిటరా, టీవీఎస్ కూడా అది కూడా చూసినాం. సుజుకి అది హోండా షోరూమ్కి వెళ్ళినాం, టీవీఎస్కి కూడా వెళ్ళినాం కదా. టీవీఎస్ అన్నీ చూసినాం, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ కూడా చూసినాం. అదేంటంటే తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఐక్యూబ్ చూసినాం, అదంతా చూసి లాస్ట్కి ఇక కృతిక్ అన్నాడు దీనిలో అంటే ఇది బాగానే ఉంది కదా, మైలేజ్ అన్నీ చూస్తే ఇదంతా చేసింది కృతికే. అంటే ఏమంటారు, అన్నీ సెర్చ్ చేసిండు, కంపారిజన్ చేసిండు ఏది బెస్ట్ అని, ఇంకా అన్నీ చూస్తే ఇదే బెస్ట్ అనిపించింది. అందుకోసం ఇంకా సరే అని దీనికి వెళ్ళిపోయినాం. బ్లాక్ ఎట్లా మనకి ఇష్టం కదా, విన్నాం బ్లాక్ కలర్ తీసుకున్నాం. నువ్వే నడుపు. ఇంకా టైం పడుతుంది కృతిక్ నడపాలంటే. ఏం తెచ్చుకొని నేనే నడుపుతానా? నచ్చిందా విను? బ్లాక్ బాగానే ఉందా భయ్యా? మొత్తానికైతే మా ఆయనకైతే నచ్చింది. మస్తు టెన్షన్ పడింది, మొత్తం రివర్స్ అయ్యింది, నన్ను ఏమనలేడు. ఇక పూజ అయితే వేయించుకొని ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాము. మొత్తానికైతే మా ఆయన హ్యాపీ, మేము కూడా హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.